హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 117 చూసే ముందు పార్ట్ 116 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టైం వేస్ట్ చేయకు, ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ బెడ్, తినిపించు అనేసరికి క్షణంలో మార్చేసిన బాబు ఎమోషన్కి కళ్ళు పొడిచి చూస్తోంది పాప. అందమైన అన్నమైన నువ్వే తినిపించాలి, ఆకలి పెరిగింది అంటే మళ్ళీ తట్టుకోలేవు అని మెత్తటి గొంతుతో బాబు ఇస్తున్న వార్నింగ్కి గుట్టకలు మింగుతూ ఫుడ్ ప్లేట్ తీసుకుంటే బుద్ధిగా ఎదురు కూర్చున్నాడు, కన్నర్పకుండా చైత్ర పాపనే తినేసేలా చూస్తూ. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అంది బుంగమూతి పెట్టుకొని. నీకు ఇష్టం కదా మై కంగారు బేబీ, కావాలనే రెచ్చగొట్టి కిర్రెక్కించడం నీ మేనరిజం, నీతో ఆడుకోవడం నా ఈగోయిజం అని కౌంటర్ వేసి హాట్నెస్కి స్వీట్నెస్కి మధ్య స్టక్ అయిన చైత్ర చేతి ముద్ద ఇష్టంగా నోట్లోకి తీసుకున్నాడు. కింద జరిగిన దానికి పైన జరుగుతున్న దానికి అస్సలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని చైత్ర ఇన్నోసెంట్ బ్రెయిన్తో ఆడుకుంటూనే డిన్నర్ ఫినిష్ చేశాడు రాణా. బాబు స్వీట్ బైట్స్తో హాట్ అండ్ కన్నింగ్ థాట్స్ మధ్యన ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతూనే తన రొమాంటిక్ డెవిల్తో తినడం కంప్లీట్ చేసి అన్నీ తీస్తూ ఉంటే చైత్ర నాపి మెయిడ్ని పంపించు అని కిందకి కాల్ చేశాడు రాణా. మెయిడ్ వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేసిన రాణా బాబుని కినుకగా చూస్తూ బాల్కనీకి వెళ్ళింది చైత్ర. ఏంటి కంగారు, నా మీద యుద్ధం ప్రకటించావా అని చీర అంచుల కింద నుంచి నడుము చుట్టేస్తూ స్మూత్ వాయిస్తో ప్రశ్నించాడు.